Hi students, welcome to Sri Guru Bio Classes. Last class lo manamu the partially digested food present in the stomach is passed through pyloric sphincter and finally it reaches to small intestine. అంటే పార్షియల్ గా డైజెస్ట్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ పైలోరిక్ స్పింక్టర్స్ ద్వారా మనకు స్మాల్ ఇంటెస్టైన్ లోకి రీచ్ అవుతుంది అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్. మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్ స్మాల్ ఇంటెస్టైన్లో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేటువంటి విషయాన్ని గురించి మనము ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్ us come to the topic small intestine. Small intestine. Small intestine, it is a longest part in the alimentary canal. It is the longest part in the alimentary canal. Why we call it as longest part? Generally the size of that small intestine is 6 meters or 20 feet, approximately 6 meters or 20 feet length. So that's why we call it as it is a లాంగెస్ట్ పార్ట్. మనకు డైజెస్టివ్ సిస్టంలో లేదంటే ఎలిమెంటరీ కెనాల్లో మనము స్మాల్ ఇంటెస్టైన్ని లాంగెస్ట్ పార్ట్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది 6 మీటర్స్ వరకు లేదంటే 20 ఫీట్స్ వరకు మనకు లెంత్ ఉండే అవకాశం ఉంటుంది. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టైన్? స్మాల్ ఇంటెస్టైన్లో ఏం జరుగుతుంది? ఇట్ ఈస్ ద సైట్ ఫర్ ఫర్దర్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, carbohydrates and fats. So it is the site for further digestion of proteins and carbohydrates and fats. ఎందుకు మనం ఇక్కడ ఫర్దర్ డైజెషన్ అనేటటువంటి టర్మ్ వాడుతున్నాం? ఆల్రెడీ ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ పార్షియల్గా మనకు స్టమక్లోను మౌత్లోను డైజెస్ట్ అవ్వడం జరిగింది. సో దట్స్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫర్దర్. మనం ఫర్దర్ అని ఎందుకు వాడుతున్నామంటే మన ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ ఆల్రెడీ మనకు డైజెస్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా రిమైనింగ్ ఏదైనా ఉంటే మనకు స్మాల్ ఇంటెస్టైన్లో డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్యాట్స్. సో బై digestion process the small intestine it receives some digestive juices from liver and pancreas. So here the small intestine receives some digestive juices or secretions and enzymes from this liver and pancreas. Liver and pancreas are the accessory glands which secrete some digestive juices and substances for digestion of proteins, carbohydrates and fats. మనకు లివర్ అండ్ ప్యాంక్రియాస్ అనేవి డైజెస్టివ్ సిస్టంలో మనకు వీటిని అసోసియేటెడ్ గ్లాండ్స్గా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ అసోసియేటెడ్ గ్లాండ్ నుంచి కొన్ని డైజెస్టివ్ జ్యూసెస్ కానీ కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ సహాయంతో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అనేటటువంటివి పూర్తిగా డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. Next, fats in the small intestine. The fats is converted into fat globules. So what is the difference between fats and fat globules? Fats is a macromolecule. It is large in size. ఇది పెద్దగా ఉంటుంది. The fat globules are small fat molecules. ఆ లార్జ్గా ఉన్నటువంటి ఫ్యాట్ ని స్మాల్ చిన్న పీసెస్ గా చేస్తే దాన్ని మనము fat globules అంటాం. So fats are converted into fat globules by the action of
bile juice. Action of bile juice which is secreted from liver. లివర్ నుంచి సెక్రీట్ అయినటువంటి బైల్ జ్యూస్ తో ఫ్యాట్స్ మిక్స్ అవ్వడం వల్ల ఫ్యాట్ మాలిక్యూల్, లార్జ్ గా ఉన్నటువంటి ఫ్యాట్ మాలిక్యూల్ అన్ని స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్. సో ఏమంటాము దీన్ని? ఎమల్సిఫికేషన్. ఎమల్సిఫికేషన్ ఏం జరుగుతుంది? large molecules of fats is converted into fat globules by the help of bile juice. So that process is known as emulsification. So emulsification అనే ప్రాసెస్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, the pancreas secreted two types of enzyme. ప్యాంక్రియాస్. సో ఇక్కడ మనకు లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాంక్రియాస్ నుంచి, ప్యాంక్రీస్ ఆర్ ఆల్సో సెక్రేట్ టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్. వన్ ఈస్ ట్రిప్సిన్ అండ్ అనదర్ వన్ ఈస్ lipase. So in this, trypsin mainly act on proteins present in the food material and lipase act on fats. So మనకు ప్యాంక్రియాస్ నుంచి ట్రిప్సిన్ అండ్ లైపేజ్ అనేటువంటి టూ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇందులో ట్రిప్సిన్ ప్రోటీన్స్ పైన యాక్ట్ చేయడం వల్ల ప్రోటీన్స్ అనేటటువంటివి స్మాల్ ప్రోటీన్ మాలిక్యూల్స్, దట్ మీన్స్ పెప్టోన్స్, ప్రోటీన్స్ పెప్టోన్స్ గా మనకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అదేవిధంగా ఫ్యాట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. సో అనేటటువంటి మాలిక్యూల్స్ గా మనకు కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఫర్దర్ గా ఏమైనా ఉంటే డైజెస్ట్ అవుతాయి. దానికోసం లివర్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి డైజెస్టివ్ జ్యూసెస్ అండ్ డైజెస్టివ్ ఏజెంట్స్ మనకు స్మాల్ ఇంటెస్టైన్ లైక్ సెక్రెట్ చేయడం జరుగుతుంది. అందులో బైల్ జ్యూస్ ఫ్యాట్ ని పెద్ద పెద్ద ఫ్యాట్ మాలిక్యూల్స్, ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా మారుస్తాయి. ఎప్పుడైతే ఇది ఫ్యాట్ గ్లోబ్యూల్స్ గా మారుస్తుందో, అట్ ద సేమ్ టైం దట్ లైపేజ్ ఇస్ రిలీజ్ ఇంటూ ద స్మాల్ ఇంటెస్టైన్. దట్ స్మాల్ ఫ్యాట్ గ్లోబ్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్లిజరాల్. అదే విధంగా మనకు ట్రిప్సిన్ అనేటువంటి స్మాల్ ఇంటెస్టైన్ రిలీజ్ అవ్వడం వల్ల ప్రోటీన్స్ ని స్మాల్ ప్రోటీన్స్ కి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము పెప్టోన్స్ గా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు ఫ్యాట్, ప్రోటీన్స్ స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, అట్ ద సేమ్ టైం వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ దీస్ కార్బోహైడ్రేట్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్? సో ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో మనకు కార్బోహైడ్రేట్స్ అనేటటువంటివి ఎప్పుడైతే మనకు ఈ బైల్ జ్యూస్, ఈ ప్యాంక్రియాటిక్ జ్యూస్ ఇవన్నీ మనకు స్మాల్ ఇంటెస్టైన్ లైక్ రిలీజ్ అవ్వడం జరుగుతుందో, దానితో పాటు ద వాల్స్ ఆఫ్ ఆఫ్టర్ డైజెషన్ ఆఫ్ దీస్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, ద వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ కూడా కొన్ని సెక్రీషన్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సెక్రీషన్స్ వల్ల ఆల్ ద ఇంటర్నల్ atmosphere, internal content of that small intestine are turned into alkaline nature like అంటే బేసిక్ నేచర్ లైక్ అంటే మనకు క్షార స్వభావం ఉన్నటువంటి కండిషన్ లైక్ చేంజ్ అవుతాయి. సో ఈ విధంగా మనకు ఫుడ్ మెటీరియల్స్ అనేవి స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెస్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఏదైనా రిమైనింగ్ ప్రోటీన్స్ లో కానీ, ఫ్యాట్స్ లో కానీ ఏదైనా ఇంకా రిమైనింగ్ మెటీరియల్ ఉంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ సెక్రెట్ చేసేటటువంటి ఇంటెస్టినల్ జ్యూసెస్ అంటాం. స్మాల్ ఇంటెస్టైన్ లో సెక్రెట్ అయ్యేటటువంటి
juices ni manamu intestinal juices are degrade the or digested the further digested the most of proteins, fats and carbohydrates etc. సో ఫుడ్లో ఉన్నటువంటి ఏ మెటీరియల్ అయినా కానీ ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఫైనల్గా ఏదైనా రిమైనింగ్ మిగిలినట్టయితే ఇంటెస్టినల్ జ్యూసెస్ ద్వారా మనకు పూర్తిగా డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్, whenever the alkaline, the internal content of this small intestine, internal environment of this small intestine converted in that alkaline, so in that alkaline conditions the remaining carbohydrates are also digested into that simple compounds. So all these are digested in small intestine. So up to here the digestion process is over. సో మనం తీసుకున్నటువంటి ఫుడ్ మెటీరియల్లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ కావచ్చు, ప్రోటీన్స్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, ఏదైనా కానీ మనకు అప్ టు స్మాల్ ఇంటెస్టైన్కి వచ్చేసరికి పూర్తిగా డైజెస్ట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇన్ దట్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్స్ వేర్ ఇట్ ఎంటైర్స్, ఇక్కడ మనకు ఆల్ ద ఫుడ్ మెటీరియల్స్ ఈజ్ నాట్ డైజెస్టెడ్. Some of the contents, some of the protein and fat and carbohydrate contents are also remains in that food material, and the food material which contains the nutrients or simple molecules where it enters. సో ఇప్పుడు మనకు డైజెషన్ ప్రాసెస్ అనేటటువంటిది స్మాల్ ఇంటెస్టైన్లో పూర్తిగా మనకు అక్కడ వరకు డైజెషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అంటాం. ఈ డైజెస్ట్ అయినటువంటి మెటీరియల్ డైజెస్టెడ్ కానటువంటి మెటీరియల్ ఏమవుతాయి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్? సో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ డైజెషన్ ఆఫ్ దట్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ పాస్ ఇంటూ దట్ బ్లడ్ త్రూ స్మాల్ ఇంటెస్టైన్. సో మనకు పూర్తిగా డైజెస్ట్ అయిపోయినటువంటి ఫుడ్ మెటీరియల్ కాంప్లెక్స్ మెటీరియల్స్ అన్ని సింపుల్ మెటీరియల్స్ లే కన్వర్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాంప్లెక్స్ మెటీరియల్స్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ కార్బోహైడ్రేట్స్, స్టార్చ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్. ప్రోటీన్స్ are converted into amino acids. Fats are converted into fatty acids and glycerol. ఓకే, సో ఈ విధంగా మనకు స్టార్చ్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మనకు కాంప్లెక్స్ మాలిక్యూల్స్ అంటాం. దీస్ ఫ్యాటీ యాసిడ్స్, అమినో యాసిడ్స్ అండ్ గ్లూకోజ్ and dextrose, some other simple, all are present in the food materials, are called it as simple molecules. మనం సింపుల్ మాలిక్యూల్స్ గా చెప్పుకోవచ్చు. సో ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ నాట్ టేకెన్ డైరెక్ట్లీ ద బాడీ. సో వన్స్ ద కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ సింపుల్ మాలిక్యూల్స్, అట్ ద టైమ్ ఓన్లీ ద nutrients or simple molecules enter into that blood only. కాంప్లెక్స్ మాలిక్యూల్స్ మన బ్లడ్ లేకి వెళ్ళవు. ఓన్లీ సింపుల్ మాలిక్యూల్స్ మాత్రమే మనకు బ్లడ్ లేకి అబ్జర్వ్ చేసుకోవడం జరుగుతుంది. దాన్నే మనము అబ్జార్ప్షన్ అంటాం. సో ద న్యూట్రియంట్ పాస్ త్రూ దట్ వాల్స్ ఆఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్. This process is known as absorption. So what is that absorption? The nutrients which is present in that food material. Nutrients are digested material
material or useful material. సో ఈ మెటీరియల్స్ అన్ని పాస్ త్రూ బ్లడ్. సో ఈ మెటీరియల్స్ అన్ని ఎక్కడికి వెళ్తాయి? బ్లడ్ లోకి వెళ్తాయి త్రూ ద వాల్స్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ ద్వారా మన ఫుడ్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ మొత్తము బ్లడ్ లోకి ట్రాన్స్ఫర్ అవ్వడాన్ని మనము అబ్జార్ప్షన్, న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ ఆర్ అబ్జార్ప్షన్ అనేటటువంటి పేరుతో పిలుస్తాము. సో హౌ దిస్ ప్రాసెస్ ఈస్ టేకింగ్ ప్లేస్? సో జనరలీ ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది? ద స్మాల్ ఇంటెస్టైన్స్ హ్యావింగ్, when we are observing that the walls of the small intestines having small finger like structures which is commonly called as microvilli. Small finger like projections are observed in that. These are known as microvilli or villi. In that microvilli, there are different types of blood vessels and lymph vessels are present in that microvilli. ఈ మైక్రోవిల్లీస్ లో మనకు బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ వెజల్స్, బ్లడ్ అండ్ లింఫ్, బ్లడ్ వెజల్స్ అండ్ లింఫ్ అనేటటువంటి వెజల్స్ అనేటువంటి ఉండడం జరుగుతుంది. వెన్ ఎవర్ ఫుడ్ pass, the nutrient pass through this small intestine, the nutrients first enter into the walls of the small intestine. From these walls the food is entered into the blood, from this blood to lymph. First walls like వస్తాయి, walls నుంచి blood లోకి, blood నుంచి lymph. సో ఈ విధంగా మనకు న్యూట్రియంట్స్ అనేటటువంటివి డైజెస్టివ్ సిస్టమ్ నుంచి మనకు బ్లడ్ లేక్ రావడం జరుగుతుంది. వన్స్ ద న్యూట్రియంట్స్ ఆర్ రీచెస్ టు బ్లడ్ అండ్ పాస్ త్రూ డిఫరెంట్ సెల్స్ అండ్ ఇన్సైడ్ ద సెల్స్ ద రెస్పిరేషన్ ప్రాసెస్ ఈస్ గోయింగ్ ఆన్, ద ఎనర్జీ ఈజ్ రిలీజ్. సో దట్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్డ్ ద ఆర్గానిజం. ఎప్పుడైతే ఈ న్యూట్రియంట్స్ అన్ని మనకు ఇంటెస్టైన్ వాల్స్ నుంచి బ్లడ్ లేకి, బ్లడ్ నుంచి లింఫ్ లేకి ఇలా మనకు బ్లడ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతాయో, ఈ ట్రాన్స్ఫర్ అయినటువంటి మెటీరియల్ అంతా మొత్తం సెల్స్ లోకి వెళ్తుంది. సెల్స్లో ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా రెస్పిరేషను అలాంటి ప్రాసెస్ అంతా జరగడం వల్ల మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ ద్వారా మనము పనులు చేసుకోగలుగుతున్నాం. నెక్స్ట్, వాట్ అబౌట్ ద రిమైనింగ్ మెటీరియల్? సో ఇప్పుడు న్యూట్రియంట్స్ అంతా మనకు యూస్ఫుల్ మెటీరియల్స్ అంతా, డైజెస్టెడ్ మెటీరియల్ అంతా, యూస్ఫుల్ మెటీరియల్ అంతా మన బ్లడ్లోకి అబ్జర్వ్ అయింది. వాట్ అబౌట్ దట్ రిమైనింగ్ మెటీరియల్? So the remaining material which is present in that small intestine. So small intestine లో అబ్జర్వ్ అవ్వకుండా రిమైనింగ్ మెటీరియల్స్ ఉంటాయి. ఆ రిమైనింగ్ మెటీరియల్స్ ఆర్ పాస్ త్రూ దిస్ లార్జ్ ఇంటెస్టైన్. సో మనకు లార్జ్ ఇంటెస్టైన్ అనేటటువంటి నెక్స్ట్ పార్ట్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. వెన్ ఎవర్ ద ఫుడ్ పాస్ త్రూ దిస్ లార్జ్ ఇంటెస్టైన్, so the water content present in that food material is absorbed by the walls of this large intestine. సో మనకు ఫుడ్ మెటీరియల్లో వాటర్ కంటెంట్ అదంతా ఏదైనా ఉంటే లార్జ్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ అబ్జార్బింగ్ ఆఫ్ దట్ ఆల్ ద వాటర్ ప్రజెంట్ ఇన్ దట్ లార్జ్ ఇంటెస్టైన్, the undigested food material pass through this large intestine and finally it sent out through this anus. It is the end or last part of the alimentary canal. So manaku digestion అయినటువంటి ఫుడ్ మెటీరియల్ న్యూట్రియంట్స్ అన్ని స్మాల్ ఇంటెస్టైన్స్ వాల్స్ ద్వారా బ్లడ్ లోకి వెళ్ళిపోతుంది. The undigested food material pass through this, the undigested food material పాస్ త్రూ దిస్ స్మాల్ ఇంటెస్టైన్ నుంచి మనకు లార్జ్ ఇంటెస్టైన్ లకి రావడం జరుగుతుంది.
whenever the food pass in that large intestine, the water content present in that water content ఏదైనా మనకు యూస్ఫుల్ మెటీరియల్ ఉంటే ఈ లార్జ్ ఇంటెస్టైన్ లో మళ్ళీ అబ్జార్బ్ చేసుకోబడతాయి. ఎప్పుడైతే మనకు లార్జ్ ఇంటెస్టైన్ లో అబ్జార్బ్ చేసుకోబడతాయో అవన్నీ మనకు మళ్ళీ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవడం జరుగుతుంది. అదేవిధంగా అన్డైజెస్టెడ్ మెటీరియల్ మొత్తము మనకు యానల్ పోర్స్ అనేటటువంటి పోర్స్ ద్వారా మనకు బయటికి ఎక్స్క్రీట్ చేయడం జరుగుతుంది. సో దట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ సెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ ఆర్ అవుట్ సైడ్ ఫ్రమ్ ద బాడీ, దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ డిఫికేషన్. సో మనము యూస్ఫుల్ మెటీరియల్ని అబ్జార్బ్ చేసుకోవడానికి ఏ విధంగా అబ్జార్ప్షన్ అనేటటువంటి వర్డ్ టర్మ్ వాడతామో అదేవిధంగా ఇక్కడ మనకు అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ కూడా బయటకు రావడానికి ఒక టర్మ్ వాడతాము, దాన్నే మనము డిఫికేషన్ అంటాం. సో అన్డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ పాస్ త్రూ దిస్ యానస్, దట్ ఈస్ నోన్ యాజ్ డిఫికేషన్. సో ఈ విధంగా మనకు హ్యూమన్ బీయింగ్స్లో డైజెస్టివ్ సిస్టమ్ అనేటటువంటిది కాంప్లెక్స్ ఇన్ నేచర్లో ఉంటుంది. అంటే మనకు చాలా పార్ట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పార్ట్స్లో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్లో డిఫరెంట్గా మనకు ఫుడ్ అనేటటువంటి చేంజ్ అవ్వడము, తర్వాత న్యూ ప్రోడక్ట్స్ అనేటటువంటివి మనకు డైజెస్టివ్ సిస్టంలో ఫామ్ అవ్వడము, తర్వాత కొన్ని డైజెస్టివ్ ఎంజైమ్స్, కొన్ని డైజెస్టివ్ సెక్రిషన్స్ అంతా మనకు డైజెషన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడము. సో ఇలాంటివన్నీ మనం చూసుకున్నట్టయితే డైజెస్టివ్ సిస్టమ్ని కాంప్లెక్స్ ప్రాసెస్గా చెప్పచ్చు. సో అదేవిధంగా డైజెస్టివ్ సిస్టమ్ ఆర్ ఎలిమెంటరీ కెనాల్ మౌత్తో స్టార్ట్ అయ్యి మనకి యానస్తో ఎండ్ అవ్వడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద డైజెస్టివ్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రూపంలో రావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన బెల్ సింబల్ కనబడుతుంది, బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.